నా పేరు చేతన. నేను హైదరాబాద్‌లో నేను నివసిస్తాను. సో, నేను నా స్కూలింగ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే చేశానండి. ఆ తర్వాత బిట్స్ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 ఇయర్ నేను ఒక కంపెనీలో పనిచేశాను, సెమీకండక్టర్ కంపెనీలో. ఆ తర్వాత ఈ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో, నాకు ఫస్ట్ 2 అటెంప్ట్స్‌లో నేను మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. బట్ ఆ అటెంప్ట్స్‌లో చేసిన మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుని థర్డ్ అటెంప్ట్‌లో 346 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అలొకేట్ చేశారు నాకు. మళ్ళీ 2024లో ఒక అటెంప్ట్ ఇచ్చాను. అందులో నాకు 110 ర్యాంక్ వచ్చిందండి. సో, ఇది నా జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అండ్ 4 అటెంప్ట్స్. సో విజన్ ఐఏఎస్ యొక్క మెటీరియల్ నేను ప్రతి స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ నాకు యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో వీళ్ళ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్, మాక్ టెస్ట్స్ వీటిని నేను యూజ్ చేసేదాన్ని. మెయిన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ ప్లస్ వీళ్ళ అభ్యాస్ టెస్ట్ సిరీస్ అన్నది నా ప్రిపరేషన్ని ఒక స్ట్రీమ్ లైన్ వేలో చేయడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ వాళ్ళు టెస్ట్ సిరీస్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా నేను సీరియస్గా తీసుకుని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేయడము ఇలా చేయగలిగాను. సో దీనివల్ల నా ఇనిషియల్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నుంచి లెసన్స్ నేర్చుకుని ఐ కుడ్ కరెక్ట్ ఇట్ అండ్ గెట్ అ గుడ్ ర్యాంక్. ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా నేను వీళ్ళ కరెంట్ అఫైర్స్ అవి చదివేదాన్ని, విచ్ హ్యాస్ హెల్ప్ మీ. సో డెఫినెట్లీ విజన్ ఐఎస్ మెటీరియల్ అండ్ మాక్ టెస్ట్ వర్ సంథింగ్ ఐ ఫౌండ్ హెల్ప్ఫుల్ ఇన్ మై జర్నీ. సో సివిల్ సర్వీసెస్లో రావడం అన్నది నా చైల్డ్హుడ్ డ్రీమ్ అండి. సో ఇప్పుడు ఫైనలీ ఇక్కడ వచ్చిన తర్వాత మై మెయిన్ అజెండా ఇస్ దట్ విచ్ ఎవర్ పోస్ట్ ఐ గెట్, ఏదొచ్చినా కూడా అందులో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. దట్ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ నాకున్న పోస్ట్లో ట్రైంగ్ టు మేక్ స్మాల్ చేంజెస్ అండ్ క్రియేట్ అ డిఫరెన్స్ అండి. సో దట్ ఈస్ బేసికలీ మై గోల్ అండ్ అంబిషన్. సో నేను చెప్పేది ఒకటే అండి, అంటే ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. లైక్ మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడెక్కడ ఏం తప్పులు చేస్తున్నాము, ఆ తప్పులను మనం ఎలా సరిదిద్దుకోవాలి, ఇది మనకి డెఫినెట్లీ టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కానీ బియాండ్ దట్ మనం సొంతగా కూడా అనలైజ్ చేయాలి. అప్పుడే మనం వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని అప్లై చేయగలం. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అది కనుక మనకి ఉంటే డెఫినెట్లీ ఈ ఎగ్జామ్లో వీ క్యాన్ డూ వెల్ అని నా ఒపీనియన్.